నమస్తే దోస్తులు, యక్షిని ఫుల్ మూవీ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చేసాను. మొత్తం చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీ అందరికీ వేరే లెవెల్లో నచ్చుతుంది. అండ్ మీ వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో చూసే ముందు కింద లైక్ ఉంటుంది, దాన్ని కొట్టి మొత్తం సినిమా అంతా స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూడాలి. అండ్ నెక్స్ట్ సిరీస్ ఏం చేయాలో కూడా కామెంట్లలో చెప్పండి. ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో మొత్తం చూసేయండి. అమ్మా, మనం ఎందుకమ్మా ఇంత దరిద్రపు పేదోళ్ళ లెక్కున్నాం? మీ నాన్న ఎలాగూ తాగుడు పంతులో పడి ఏం సంపాదించలేదు. మా నాన్న ఉన్న ఆస్తులు ఉంచుకోక అత్యాశకు పోయి బంగారు బిందె ఆశపడి ఉన్న ఆస్తులు కూడా కొట్టుకుంది. ఏంది బంగారపు బిందెనా? అవును నానా, అది ఉత్త బిందె కాదు నానా. ఆ బిందెలో ఏమేసినా 1కి 2, 2కి 3, 4 అవుతాయి. అవునా? మన తాత ఉన్న ఆస్తి అంతా పెంచుకొని డబ్బులు చేసుకోవడానికి అనుకున్నాడు గాని ఆ బిందె మాయలో పడి మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, అంతేనా? అవును నాన్న, అంతే. ఓరిని ఇక పేద బతుకు గాక ఇంకేముంటది నాన్న మనకు. మరి ఆ బిందె ఎవరికైనా దొరికిందా అమ్మా? దొరకడమా? ఆ బిందెకు యక్షి కాపలా ఉండేదాట నానా. యక్షినియా? తనెవరు? మంచిగుంటదా? అంజీ సినిమాల ఒక ఆత్మలింగం కాడ శివసర్పం ఎట్లయితే కాపలా ఉంటదో అలా బంగారు బిందెకు యక్షిని కాపలా ఉండేదట. అంటే ఆ బిందె ఎవరి చేతికి చిక్కకుండా రక్షిస్తదన్నమాట. అవును నానా, ఆ బిందె కోసం మీ తాత అన్ని ఆస్తులను పడగొట్టి ఇలా ఉన్నావు నానా. అవునా? అయితే ఒకసారి ఆ బంగారం బిందెని నేను కూడా ప్రయత్నించి చూస్తా అమ్మా. మీ తాతనే దానికోసం ఉన్న ఆస్తులు పడగొట్టుకొని ఉన్నాడు. మీకు అవసరమా నానా? అయినా మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు కదమ్మా. అదే ఆ బంగారం బిందె మనకు తోడైంది అనుకో, మన తాత ఆస్తితో పాటు ఇంకా ఎన్నో ఆస్తులు మనం చేజిక్కించుకోవచ్చమ్మా. ఒకసారి ఆలోచించమ్మా. అన్ని మీ తాత బుద్ధులు వచ్చినాయి. పాల ప్యాకెట్ చేయబా. ఎవరిని అక్క? ఇంట్లో పాలు లేవా అమ్మా? ఉన్నాయిరా, మన కుక్కేనింది ఆ పాలు పోయినా. ఎవరిని అక్క? అది కాదమ్మా. అది కాదు ఇది కాదు, ఏందిరా గాడిదా? నోరు మూసుకొని పోయి ముందు పాలు దేపోండి. పోండ్రా నా కొడుకల్లారా, పోయి పాల ప్యాకెట్ దేపోండి. పాల ప్యాకెట్ తెచ్చారా? అరే టిల్లు, ఆ బంగారం బిందెని ఎట్లనైనా మనం దక్కించుకోవాలరా. బంగారపు బిందె ఎట్టి పరిస్థితుల్లో మనిషి చేతికి దక్కనివ్వకూడదు. ఎలాగైనా యక్షినికి చేరవేయాలి సమాచారం. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మా సోది. సోది చెప్తానమ్మా సోది. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. సోది. బా, ప్రతిరోజు వీడి గోస తట్టుకోలేకపోతున్నా. నా సోది చెప్పడం పక్కకు పెట్టి వీడి సోది సంగతి ఏందో చూడాలి. ఏంది వాళ్ళి? అందరికి నువ్వు సోది చెప్తే వినాలి గాని నా మది మాత్రం నీకోటి చెప్తా అంటది, వినవా? చూడు నూకరాజు, సోది చెప్పడం నా వృత్తి, అర్థమైందా? నీ మది చెప్పే సోది ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకో. ఎందుకు వాళ్ళి అంత కోపం? నా మది నిన్ను లవ్ చేస్తానా అని చెప్పమంటాంది. నీ మదిని మర్చి నీ జేబులో పెట్టుకో. ఏ వల్లి, నీ అవ్వ అంత కోపమైందే బాబు నీకు? ఏ వల్లి ఆగవే, పొట్టి పొట్టి కాళ్ళు వేసుకొని గంట స్పీడ్గా నడుస్తానవేందే? అరే నువ్వు నా పానానికే తయారైనవేందే? ఈ పొలగాడు పాల ప్యాకెట్ దేని పోయిందా, లేకపోతే పాల ప్యాకెట్ తయారు చేయడానికి పోయిందా? కల్పన, ఓ ఈ రోజు సో బ్యూటిఫుల్. ఎంత పలుకుతలేని పోరి. ఓ ఈ రోజు ఇంత అందంగా ఉన్నా. కథలు పడిచినా? అమ్మా నేను లిప్స్టిక్ వేసుకుంటానమ్మా. నిన్ను చదువుకోమని బడికి పొమ్మంటే నువ్వు చేసే పనులు గివా? అమ్మా నేనేమన్నా బడికి లిప్స్టిక్ పెట్టుకోబోతానా? ఇంట్లో ఉన్నాను కాబట్టి అద్దుకుంటున్నా. ఈ జనరేషన్ లో ఇదే ఫ్యాషన్ అమ్మా. పేషెంట్ కాదు, ట్యూషన్ గుర్తుందా? గుర్తుందమ్మా, వెళ్తా. వెళ్ళకపోతే నా చేతులు నీకు తనులే కానీ ఇలా లిప్స్టిక్ రాసుకుంటా అంటే ఇంత వెళ్ళి చెప్తాను. మా అమ్మ ట్యూషన్ వాళ్ళకి ట్యూషన్. మా అమ్మ నా పానానికే తయారైంది. అక్కి అన్న పాల ప్యాకెట్ తోలినా ఇంతవరకు రాలే. ఏడ ముచ్చట పెట్టాను, తీసుకురాబో. సరే అమ్మా. అరే టిల్లు,
ఆ బంగారపు బిందె గురించి మనం ఎవరిని అడిగితే కరెక్ట్ సమాధానం తెలుస్తుంది అంటావురా? నన్నైతే అడగన్నా. జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మా సోది. అరే టిల్లు, ఆ సోది చెప్పుకునే వాళ్ళకి తెలుసంటావారా? నాకు తెలియదన్నా. ఆగు వల్లి, నీ సోది పురాణం వినడానికి ఇలా ఈ గల్లీలా ఏ సోదిగాడు దొరకలేదా? మీరు వచ్చిరు కదా, మీకే చెప్తావట్రా సోది. అన్నా ఈ వల్లి మనల్ని సైలెంట్ గా సోదిగాలంటుందన్నా. నోరు మీరా టిల్లు కూడా కానీ మాట్లాడతాను కదా ఇక్కడ. ఏ జరగండి, సోది చెప్పుకోవాలి నేను. సోది చెప్తానమ్మా సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది ఓ చెప్తాను. వల్లి, నువ్వు సోది చెప్పుకుంటూ గానీ జర నేను చెప్పేది వినరాదు? ఏంది చెప్పు. ఏం లేదు వల్లి, నీకు బంగారపు బిందె గురించి తెలుసా? నాకు బంగారపు బిందె గురించి కాదు కదా, జీడి గింజ గురించి కూడా తెలియదు. అన్నా ఆ బంగారు పిందేమో గానీ తను కాపలగా ఉన్న యక్షిని గురించి నీకు తెలియదా అన్న? భయం అయితే లేదా అన్న? ఏమైంది వల్లి అలా ఆగిపోయినావు? ఆ యక్షిని కాపలాగా ఉండే ఆ బంగారపు బిందె గురించి అడుగుతున్నారా మీరు? అవును, ఎందుకు? వద్దు, దాని గురించి ఇప్పుడే మర్చిపోండి. వల్లి, నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. కానీ ఇలా సోది మాటలు చెప్పకు నాకు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఒకప్పుడు రాజులు సైతం ఆ బంగారపు బిందె కోసం ప్రయత్నించి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. ఏంది, నువ్వు వాళ్ళ ప్రయత్నాన్ని ఏమన్నా దగ్గరుండి చూసినావా? అంత ఖచ్చితంగా చెప్తానా? దగ్గర ఉండి చూడకపోయినా పరోక్షంగా నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇన్ని రోజులు నువ్వు సోది చెప్పుకుంటేనే బతుకుతాను అనుకున్నా, కానీ ఇట్లా అబద్ధాలు కూడా చెప్పుకుంటే బతుకుతాను అనుకోలే. నీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నిజం తెలియాలంటే తాతయ్య సాంబడు దగ్గరికి తీసుకెళ్తాను పద. అన్నయ్య అమ్మ తిడుతుంది, ఎంతసేపు వెళ్తావు? చెల్లి, నేను వస్తున్నా, నువ్వు వెళ్ళు. తొందరగా రా అన్న, లేకపోతే అమ్మ చీపిరి మర్రేస్తుంది. చెప్పినా కదా నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వస్తాను చెప్పినా కదా. సరే అన్న. వల్లి, నేను ఇంట్లో అమ్మకి పాల ప్యాకెట్ ఇచ్చి నేను మీ ఇంటికి వస్తా, సరేనా? సరే. సోది చెప్తానమ్మా సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. ఏంది కల్పన ఉరికత్తాను? అన్నయ్య వచ్చిండు, వాడు రాని వాడి సంగతి చెప్తే ఇంట్లోకు. అరే టిల్లు, ఈ పాల ప్యాకెట్ నువ్వు ఇచ్చిరా పోరా. అన్న నేను 20 కేజీలు నాకు వచ్చాయన చాలే అన్న. ఇప్పుడు లోపల విన్నాను అమ్మ పిచ్చ పెట్టుకుంటాను. నువ్వేమో ఎవరిని యొక్క? అరే టిల్లు నా కొడుక, నువ్వు కనుక ఈ పాల ప్యాకెట్ ఇచ్చి రాలేదనుకో, ఆ బంగారపు బిందెలా నీకు పిల్లి పితికద్దా వాట కూడా ఇయ్యా. ఏమద్దరు నా పనానికే తేరలి నీ అమ్మని. ఇప్పుడు లోపల విన్నాను అమ్మ నన్ను పిచ్చ కొట్టు కొడుతుంది గ్యారంటీ. ఎదురు ఇది దేవుడా అమ్మ. అన్న అమ్మ ఉరికెత్తది, ఉరుకా ఉరుకలా ఉరుకులా. తక్కువ చేయరు. తాతయ్య, వల్లి చెప్పు. నాకు తెలిసిన ఒక అబ్బాయిని మన ఇంటికి పిలిచాను తాతయ్య. ఎందుకు? అంటే అది మీతో మాట్లాడాలని. నాతోనా? నాతోనే మాట్లాడాలమ్మా. బంగారపు బిందె గురించి మాట్లాడడానికి తాతయ్య. నీకేమన్నా పిచ్చా వల్లి? దాని గురించి మాట్లాడదని చెప్పాను కదా. అంటే తాతయ్య, నేనెవరితో మాట్లాడలేదు తాతయ్య. ఆ అబ్బాయి దాని గురించి అడిగితే మీకు తెలుసు కదా అని రమ్మన్నాను తాతయ్య. వాడు మన ఇంటి గడప కూడా తొక్కకూడదు, వాడిని బయట నుంచి బయటకు వెళ్ళగట్టు. ఎందుకు తాత అంత ఘోరంగా మాట్లాడుతున్నారు? నేనేమన్నా హంతకుడినా? ఒక పేదింటి అబ్బాయిని. బంగారపు బిందె గురించి మీకు తెలుసని వల్లి చెప్తే నేను వచ్చాను. వద్దు, దాని గురించి తెలుసుకొని ప్రాణాల మీదికి తెచ్చుకోకు. సాంబడు చెప్పేది విను. ఓరి బాబోయ్, మళ్ళా ఈ ముసలోడు కూడా మొదలు పెట్టిండు కదరా బిందె గురించి ఎలివేషన్లు. అనవసరంగా ఈ వల్లిని నమ్మి మనం ఇంత దూరం వచ్చినాం. ఈ ముసలోనికి కూడా ఏం తెలియదు.
ఏంటి ఆ బంగారపు బిందె గురించి నాకు తెలీదా? దాన్ని చూశాను కాబట్టే నా కళ్ళు పోయాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా కళ్ళే. అన్నా నాకు భయం అవుతుందన్నా. ఆ బిందెని ఇప్పటి వరకు ఎవరు దక్కించుకోలేకపోయారు. ఆ బిందె కోసం ప్రయత్నించిన వాళ్ళందరూ కుక్క చావు చచ్చారు. నేనే ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. ఆ బిందె అంత శక్తివంతమైనదా? బిందె కాదు, ఆ యక్షిణిని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ బిందెను దక్కించుకోవాలనుకున్న వాళ్ళ ప్రాణాలు పోయాయి. వాళ్ళతో పోయి ఆ బిందెను చూసినందుకు నా కళ్ళు పోయాయి. వద్దు బిడ్డ, వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి రాలే తాత నీ దగ్గరికి. దయచేసి ఆ బంగారపు బిందె జాడ నాకు చెప్పండి. ఉడుకు రక్తం కదా, ఒకప్పుడు మేము అంతే. సరే చెప్తాను వినండి. అలా సాంబయ్య తాత బంగారపు బిందె గురించి వెతుకులాటకు వెళ్ళినప్పుడు ఆ యక్షిని ఎంత శక్తివంతమైనదని, అక్కడికి వెళ్ళడానికి మనకు రూట్ మ్యాప్ కావాలని ఆ మ్యాప్ తాత దగ్గర ఉందని చెప్పడంతో నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ అక్కడికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమని తాత ముఖంలో నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఆ బంగారపు బిందెని దక్కించుకున్నావా సరే, లేదా తప్పిందా ఆ యక్షిని విరుచుకుపడుతుంది. జాగ్రత్త. తాత చెప్పిన దాని ప్రకారం ఆ బంగారపు బిందెను చేరుకోవాలంటే ఈ మ్యాపే మనకు సహాయపడుతుంది. ఈ మ్యాప్ లో అసలు ఏముంది అని ఆ మ్యాప్ ని నేను తెరవడం కొనసాగించాను. కానీ ఆ మ్యాప్ ని తెరిచిన తర్వాత నాకు ఏం అర్థమైతే లేదని అప్పుడు అర్థమైంది. తాత నాకు ఏం చెప్పాడంటే, నువ్వు దారిలో నడిచే కొద్దీ నీకు ఆ మ్యాప్ అర్థమైతుంది అని. ఈ పరీక్ష ఎలాంటిదంటే కండ్లు మూసుకొని ముళ్ళల్లో నడిచినట్టే. వల్లి సహాయంతో మనమైతే ఈ మ్యాప్ నైతే దక్కించుకున్నాం. ఉంటా తాత, ఆ బంగారపు బిందెను పట్టుకొనే మళ్ళీ వస్తా, వెళ్ళొస్తా. ఆగో. బిడ్డ, నా కొడుకును నేను వాని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నువ్వు నా కొడుకు లాంటి వానివని చెప్తున్నా. ఆ బంగారపు బిందె నీకు దొరికిందా సరే, లేదా దాని జోలికి వెళ్ళకు. ఎందుకంటే ఆ యక్షిని కళ్ళలో పడితే అది ఏం చేస్తుందో దానికే తెలీదు. అసలు ఆ యక్షిని ఎలా ఉంటది తాత? అది నీకు తెలియాలి అంటే వల్లి ఇట్రా. చెప్పండి తాతయ్య. వల్లి, యక్షిని గురించి నీకు చెప్పిన ప్రతి ఒక్క మాట వీళ్ళకు బోధించు. వల్లి, అసలు యక్షిని ఎలా ఉంటుంది? దానికి రూపం ఉండదు, మీకు కనిపించదు. ఎప్పుడైతే మీరు ఆ బిందె దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకోవాలనుకుంటారో అప్పుడు దాని శక్తులన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అవునా? ఆ యక్షిని గురించి అనువనువు మా తాతయ్యకు తెలుసు. ఆ యక్షిని అంటే ఆషామాషి కాదు. ఆ బంగారపు బిందెను దక్కించుకోవడం అంత సులభం కాదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. తాత, మీరు కూడా రావచ్చు కదా మాతో, మాకు కొంచెం సహాయపడినట్టు ఉంటుంది. గట్లెట్లా కుదురుతుంది? ఉన్నొక్క తాతను కూడా దూరం చేస్తారా ఏంది? అస్సలు కుదరదు. ఈ సాంబడికి ఏమైతుంది తల్లి, నువ్వు భయపడకు. అంటే ఇప్పుడు నువ్వు కూడా పోతున్నావా తాత యక్షిని దగ్గరికి? మేము బంగారు బిందె దగ్గర పోతాను, యక్షిని దగ్గర కాదు. ఆక్ పాకైనా పాక్ ఆకైనా ఆక్ పాక్ కరే పాకైనట్టు బిందె దగ్గరకు పోయినా యక్షిని దగ్గరకు పోయినా ఒకటే రత్తిల్లు. తాత, నువ్వు గాని పోయినావు అనుకో, నీతో పాటు నేను కూడా వస్తా. నాకు భయం. బాత్రూమ్ లో తిరిగే బొద్దు ఇంకా లెక్కున్నావు. నువ్వు భయపట్టాలే గాని నువ్వే భయపడతా అంటావు. నువ్వు మూసుకోరా తిల్లు. తాత, నువ్వు నన్ను తీసుకుపోతావా లేదంటే నువ్వు కూడా ఇంట్లో కూర్చుంటావా? ముసలోడువైనా గానీ ఇంకా నీకు ఆ బిందె మీద ఆశ ఓనట్టుంది. ఆ పిల్లగాడు విలువంగానే ఎగేసుకొని పోతా అంటున్నావు. తాతకి యక్షిని మీద కనబడ్డట్టున్నది. నేను దాని మీద కన్నేసుడేమో గానీ నువ్వు దాని మీద కన్నేస్తే నీ కనుగుడ్లతో పాటు నీ కింది గుడ్లు కూడా మాయమైతాయి. అరే టిల్లు నా కొడుక, ఎందుకురా తాతతో పెట్టుకుంటాను? సరే కానీ అందరం కలిసి వెళ్దాం పదండి. ఎలాగైనా ఆ బంగారపు బిందెను దక్కించుకొని వద్దాం. నీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ బంగారపు బిందెను దక్కించుకోవాలని ఉత్సాహం చూస్తుంటే మా రాజుగారు అమరేంద్రుడు గుర్తొస్తున్నాడు. తాత, అమరేంద్రుడు ఎవరో కాదు, నిజంగా మా తాతనే. ఏంటి నిజమా? అవును తాత, నిజమే. అవునా?
మా రాజుగారు చనిపోయేటప్పుడు ఒకటే మాట అన్నాడు, ఏదో ఒక రోజు మళ్ళీ పుడతాను, ఆ బిందెను దక్కించుకుంటాను. మాట తప్పలేదు. నువ్వు సంకలో గుమ్మడికాయను పెట్టుకుని ఊరంతా ఎతుకుతున్నట్టుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన రూట్ మ్యాప్ 2వ కాపీ మాత్రమే, అసలు కాపీ మీ తాత దగ్గరే ఉంది. అయినా మా తాత ఆస్తులన్నీ పోగొట్టుకున్నట్టే ఇవి కూడా పోగొట్టుకున్నాడేమో అని అనుకుంటున్నా తాత. లేదు లేదు, మీ తాతను తక్కువ అంచనేయకు, ఎక్కడో చోట భద్రపరిచే ఉంటాడు. ఏదైతే ఏమి లే తాత, ఆ బంగారపు బిందెను దక్కించుకోవడానికి మ్యాప్ అయితే దొరికింది కదా, వెళ్దాం పదండి. ఆ యక్షిని కాపలా ఉండే బంగారపు బిందెను దక్కించుకోవడానికి పదండి, వెళ్దాం. అమ్మ ఎట్టెళ్ళిందబ్బా? ఓ ఇక్కడుందా? ఏంటమ్మా అలా కూర్చున్నావు? మీ అన్నయ్యలు బయటికి పోయిన నాన్న, ఇంకా రాలేదు నాన్న. అమ్మా అన్నయ్య వాళ్ళు బంగారు మీద జాడ కనుక్కోవడానికి వెళ్ళారమ్మా. అవునా? బంగారు బిందె కోసమా? నీకెట్లా తెలుసు? టిల్లు అన్న అక్కి అన్న మాట్లాడుకుంటే విన్నానమ్మా. అవునా? నాకు చెప్పాలి కదనే, మెంటల్ దాని తయారైనావు. నిజం చెప్పినా నన్నే తిడుతుంది. ఇంకోసారి మా అమ్మకి ఏం చెప్పదు. ఏదైతే జరగద్దనుకున్నానో అదే జరిగేలా ఉన్నది. ఆ బిందె దగ్గరికి నా కొడుకున్న వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి. కానీ ఎలా? ఏ కల్పన ఇట్రా. ఇదేంది పిక్తండ్రి రావట్లేదు? ఏ కల్పన, ఏంటమ్మా? సజ్జపైన తాతది సూట్ కేసు ఉన్నది, ఎక్కితి. సరే అమ్మా. ఇప్పుడు మనము యక్షిణిని ఎంతగానో ఇష్టపడే గండబేరుండ గుడికి వచ్చాము. గండ బేరున్నానా? అతనెవరు? యక్షిణి మరియు గండబేరుండ ఇష్టపడ్డారు, మనువాడాలి అనుకున్నారు. కానీ శాపయుక్తుడై విగ్రహంగా మిగిలిపోయాడు. శాపమా? ఎలా? యక్షిని శపించిందా? లేదు, యక్షిని అందాన్ని చూసి ఇష్టపడ్డ కుంభకర్ణుడు తనకు అడ్డు రాకూడదని గండబేరుండని శపించాడు. అవునా? అవును, ఆ గండబేరుణ్ణి ఎంతగానో ఇష్టపడ్డ యక్షిని ఆ కుంభకర్ణుడికి సొంతం అవ్వలేక తను అగ్నిలో ఆహుతి అవుతూ అగ్నిదేవుణ్ణి ఒక వరం కోరుకుంది. ఏంటి ఆ వరం వల్లి? గండబేరుణ్ణి శాప విముక్తి అయ్యేంత వరకు యక్షిని నీడను సైతం ఎవ్వరూ తాకని చోట ఉంచమని అగ్నిదేవుణ్ణి కోరుకుంది. మరి ఆ అగ్నిదేవుడు ఏమన్నాడు? ఆ అగ్నిదేవుడు ఒక బంగారపు బిందెని ఇచ్చి ఆ బిందెకు రక్షణగా ఉన్నన్ని రోజులు తన జాడని ఎవ్వరూ కనిపెట్టలేరని చెప్పాడు. ముఖ్యంగా ఆ కుంభకర్ణుడు అసలే కనిపెట్టలేడని చెప్పారు. మరి ఆ బిందెను మనం దక్కించుకుంటే ఆ కుంభకర్ణుడికి యక్షిని చిక్కుతాదా? అవును, ఆ అగ్నిదేవుడి వరమిక పని చేయదు. అప్పుడు ఆ కుంభకర్ణుడు యక్షిణిని వశపరుచుకుంటాడు. అవునా? అన్నయ్య పాపం కదా యక్షిని, అవసరమా అన్న బంగారు బిందె దక్కించుకోవడం? అవును, అవసరమే. ఎవరేమైపోతే మనకేంటి? ఆ బంగారపు బిందెను మనం ఎట్లయినా దక్కించుకోవాలి. తాత, ఈ మ్యాప్ దగ్గరకైతే మనం వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎటు పోవాలో మీరే చెప్పాలా. ఆ గండబేరుండ గుడి వెనుక యక్షిని రక్షణలో ఆ బంగారపు బిందె దాగి ఉంది. పదండి, వెళ్దాం. గండ పేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు. ప్రాణాలకు తెగించి ప్రయత్నిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. అమ్మా, గండబేరుండ గుడి అంటే మన మాదన్నపేట చెరువు దగ్గర ఉండే గుడే కదమ్మా? అవును కల్పన, నీకెట్లా తెలుసు? అమ్మా, తాతయ్య నీకు కథలు చెప్పాడని చెప్పు. అవి నాకు కూడా చెప్పావు కదమ్మా, మర్చిపోయావా? గండబేరుండ గుడి గురించి చెప్పావమ్మా, మాదన్నపేటలో ఉంది అని. అవును కల్పన, నీకు బాగా గుర్తుంది నానా. మరి ఈ బుక్కులో ఇలా ఎవరు రాశారమ్మా? ఇంకెవరు, మీ తాతనే. బిందె కోసం ప్రయత్నించి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. జరిగిందంతా పుస్తకాలలో రాసుకుంటుంటే ఊరు జనాలు పిచ్చోడని ముద్రేశాడు. పాపం కదమ్మా తాతయ్య. గండబేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు, ప్రయత్నించి చూస్తే నిజం తెలుస్తుంది. అంటే ఏంటి? అంటే ఏంటో తెలుసుకోవాలంటే అన్నబైన గండబేరుండ గుడికి వెళ్ళి తెలుసుకోవాలమ్మా. మనకు దారి తెలియదు కదా కల్పన. ఇంత చెప్పిన తాత దారి కూడా పెట్టెలోనే దాచిపెట్టి ఉంటాడమ్మా, చూడు. గుడి వెనకాల లోయ తప్ప ఏం లేదు కదా తాత. కనిపించేదంతా నిజం కాదు. నిజం కనిపించాలంటే లోయలో దూకాలి.
గండ పేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు. ప్రాణాలకు తెగించి ప్రయత్నిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. మీరు ఎట్లా పడితే అట్లా వెతకడానికి ఇది ఉత్తుత్త బిందె కాదు బిడ్డ, యక్షిని కాపలాగా ఉండే బంగారు బింద. ఆ బిందె దక్కాలి అంటే ప్రాణాలకు తెగించి ధైర్యం చేయాల్సిందే. ఎలాగో ఇప్పుడు నేను బతికే బతుకు దరిద్రపు పేద బతికే, పోతే ఏంటి ఉంటే ఏంటి, ఒకసారి ప్రయత్నించి చూద్దాం. తాత నేను రెడీ దూకడానికి. ఇల్లు నా కొడక, బిందెల మాత్రం సగం వాట కావాలి కానీ సావల మాత్రం మొత్తం వాట నాకే ఇస్తావా? నువ్వు ఎట్లా దూకవని నేను కూడా చూస్తా. పోతే పైకి, లేకపోతే బిందెతో ఇంటికే. ఇదే అనుకుంటా అమ్మా గుడి. హా నానా, అన్నయ్యలు ఎక్కడున్నారో వెతుకుదాం పద నానా. ఆగు కల్పన, లేడమాయమేళ్ళు వీళ్ళు. తాతయ్య మనం ఎక్కడికి వచ్చామో అర్థం కావట్లేదు. హా? ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరగండి. మళ్ళా అదే గండబేరుండ గుడికి వచ్చాం తాత. అంతకు ముందు మనం వచ్చింది మాయతో ఏర్పడిన గండబేరుని గుడి. ఇప్పుడు నిజం గుడి, గండబేరుండ గుడి. ఎలా చెప్పగలుగుతున్నావు వల్లి? ఆ బంగారపు బిందకు యక్షిని కాపలాగా ఉన్నప్పుడు అక్కడ గంధపు వాసన వస్తుంది. ఒక్కసారి ఆ గంధపు వాసనని ఆస్వాదించి చూడు. ఒక్కసారి మీ నిండు మనసుతో గుడిని చూడండి. ఆ బంగారపు బిందె మీకు దర్శనమిస్తుంది. అదిగో బంగారపు బింద. మొదలు నేను మాత్రమే దాన్ని దక్కించుకోవాలి, ముట్టుకోవాలి. ఆగు బిడ్డ. వాళ్ళలాగానే మనం కళ్ళు మూసుకొని దునుకుదాం పదా కల్పన. అమ్మా మనకి మ్యాప్ ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వచ్చామమ్మా. ఒకసారి దూకాక ఇక్కడికి వెళ్తామో తెలియదు. ఈ రిస్క్ అవసరమా అమ్మా? పుస్తకంలో ఏం రాసున్నది? నిజం తెలవాలంటే ప్రాణాలకు తెగించి ప్రయత్నించి చూడని ఉన్నది. నా ప్రాణం కంటే మీ ప్రాణాలే ముఖ్యం నానా. మీ అన్నయ్యలు ఆ బంగారు బిందె గురించి తెలియక ప్రాణాల మీద తెచ్చుకుంటారు. వాళ్ళను ఈ సమస్య నుంచి బయటపడేయాలి నానా. పద నానా. పదా అమ్మా. నువ్వు ఆ బిందె దగ్గరికి వేసే ప్రతి ఒక్క అడుగు ఆ యక్షిని కూడా దగ్గరైనట్టే. నీ రక్త సంబంధాన్ని తమ్ముడిని కూడా తోడు తీసుకెళ్ళు. చూపు తప్పకూడదు. నీ ధ్యాస ఆ బిందె మీదనే ఉండాలి. జాగ్రత్త. ఎందుకు తాత? ఆ బిందె నీకు దక్కాలి అంటే ఒకేసారి గంట మోగాలి. ఆ బిందెను తీయాలి. నువ్వు ఆ బిందెను తీయు. మీ తమ్ముని ఆ గంట కొట్టమను. వల్లి, వాళ్ళు ఆ బిందెను తీసేటప్పుడు నువ్వు నీ కండ్లు మూసుకో. 30 సంవత్సరాల క్రితం అలానే చూసి నేను నా కండ్లను పోగొట్టుకున్నాను. సరే తాతయ్య. టిల్లు, సాంబడు తాత చెప్పినట్టు నేను ఆ బిందెను ముట్టుకోవడం, నువ్వు ఆ గంటను తాకడం ఒకటేసారి జరగాలి. కానీ నాకు ఆ గంట అందదు కదన్నా. సరే, నేను ఆ గంటను కొడతాను, నువ్వు ఆ బిందెను ముట్టుకో. కానీ నేను చెప్పినట్టు మాత్రమే ఆ బిందెను ముట్టుకో, సరేనా? సరే అన్నా. ముట్టుకో బిడ్డా. అమ్మా మనం ఇక్కడ ఉండకూడదు. తొందరగా పదండి. పదండి, ప్రమాదం. రెండు గంటల తరువాత నా చిన్న కొడుకు టిల్లు ఇంకా రాలేదు. ఆ యక్షిని ఏం చేసిందో ఏమో. ఆ యక్షిని ఎప్పుడో చంపేసి ఉంటదమ్మా. అరే ముసలోడా, నీ వల్లనేరా నా పిల్లలు ఇట్లా తయారైండ్లు. గుడ్డి నా కొడక. హలో అమ్మా, మాటలు జాగ్రత్తగా రాని. మా తాతను తిడుతున్నావేంటి? నీ పెద్ద కొడుకే ఆ బిందె జాడను కనుక్కోవడానికి మా తాత దగ్గరకు వచ్చాడు. అమ్మా అమ్మా, టిల్లు వస్తున్నాడమ్మా. వానికి ఏం కాలేదమ్మా. వచ్చాడే భుజము తట్టి. నీకేం కాలేదు కదా టిల్లు? అమ్మ చాలా భయపడ్డది టిల్లు, నీకేమన్నా అయిందేమో అని.
అందరు బానే ఉన్నారు. మాటలు పడ్డది మాత్రం నేను మా తాతనే. ఇంకోసారి నువ్వు గనక ఆ బిందె ఈ బిందె అనుకుంటా మా ఇంటికి ఉరికొచ్చినావు అనుకో, ఇంట్లో ఉన్న బిందెను తీసుకొని నీ సొట్ట వల్ల కొడతా. దా తాత. ఈ గజ్జల సప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైంది నాన్న? అర్ధరాత్రి పూట గాడేం చేస్తాను? అమ్మా మీరు ఇటు రండమ్మా, అక్కడ యక్షిని ఉన్నది, ఇటు రండమ్మా. ఎటు మాయమైంది యక్షిని? ఏంటన్నా ఆయనకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకెవరు లేరు. నన్నెవ్వరు నమ్ముతలేరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేమైనా పిచ్చి పట్టినట్టు సపడే కచ్చి పడుకో, రేపు గుడికి పోదాం గాని. మా పానానికే తయారైండు. నువ్వు పడుకో బిడ్డ, పొద్దున్నే స్కూల్ ఉన్నది. అర్ధరాత్రి లేచి లేపుతాండు. ఇంకోసారి బిందాని బిడ్డ బొంత పెడతా. సరే అమ్మా. ఏంద్రా ఈ కర్మ నాకు. ఇప్పుడు సప్పుడు ఎత్తునేమో అమ్మలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే కోటేశ్వరిని అవుదామని యక్షిని. ఏందిరా దొంగనా కొడక, మమ్మల్ని పండుకొని వారా? అమ్మా ఆ యక్షిని ముండ కొడతాండమ్మా. అది నీ భ్రమరా? బాంచన్రా, పండుకోనిరా. ఓసే అమ్మా, నేను ఊరికే చెప్తాను అనుకుంటాను అనే అమ్మా. మన టిల్లు గాని శరీరంలో జరిగిందే, పిచ్చ కొట్టుడు కొడుతుంది అప్పటి నుంచి. మన టిల్లు శరీరంలోనా? వాడు పడుకొనే ఉన్నాడు కాదురా? ఏంది పడుకొని ఉన్నాడా? ఇదేం మాయా? వీడిక్కడికి ఎట్లా వచ్చిండు? ఇక్కడికి ఎట్లా వచ్చిండు వీడు? ఇదేదో మాయ లెక్కున్నది. మాయా లేదు, చెట్టు కాసిన కాయా లేదు. నాకు రాలా? అమ్మా నువ్వు ఉండమ్మా. వీడు మళ్ళేమో చేస్తాండేంది? ఇదిగో అబ్బాయి, ఈ బాక్స్ మా తాతయ్యకి తెలియకుండా నీకు తెచ్చిస్తున్నాను, తీసుకో. ఏంటి వల్లి ఇది? మీరెలాగూ బంగారపు బిందెను దక్కించుకోవడానికే వెళ్తున్నారు కదా. దురదృష్టవశాత్తు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఆ యక్షిని ఏదో ఒక రూపంలో వచ్చి ఆ బంగారపు బిందెను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జీవితంలోకి వచ్చి నానా చిత్రహింసలు పెడుతుంది. ఆ బంగారపు బిందె దక్కించుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవ్వరికీ కనిపించదు. తన మాయని ఎవ్వరూ కనిపెట్టలేరు. అలాంటి సందర్భంలో ఈ పెట్టె మీకు ఉపయోగపడుతుంది. ఈ పెట్టె మాకెలా ఉపయోగపడుతుంది వల్లి? ఈ పెట్టె పైభాగంలో ఉన్న గోపురాన్ని తెరిచి చూస్తే ఒక బిందె లాంటిది కనిపిస్తుంది. అందులో నీ బొటనవేలు పెట్టి యక్షిని నుంచి విముక్తి పొందాలని 3 సార్లు జపించాలి. గోపురంలో ఉన్న కింది భాగాన్ని తెరచి చూస్తే అందులో ఒక విభూది ఉంటుంది. ఆ విభూది మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుదుటి మీద పెట్టగానే అసలు యక్షిని నిజమైందా లేదా అబద్ధమైందా అని స్పష్టంగా తెలుస్తుంది. అవునా? ఇది సాంబయ్య తాత తన డైరీలో రాసుకుంటే తాతకు తెలియకుండా నేను చదివాను. అమ్మా నిజమేదో ఆ యక్షిని చేస్తున్న మాయేదో మీకు తెలిసేలా చేస్తా, ఉండమ్మా. ఆ వల్లి చెప్పిన దాని ప్రకారం చేస్తే ఏమైతుందో ఒకసారి చూడమ్మా. యక్షిని మాయ నుంచి విముక్తి, యక్షిని మాయ నుంచి విముక్తి, యక్షిని మాయ నుంచి విముక్తి. ఇప్పుడు అటు చూడండి అమ్మా ఒకసారి. చూసారుగా అమ్మా యక్షిని మాయ. ఓర్ని అక్కో ఇదేంద్రో భరతనాట్యం ఎత్తాంది. టిల్లు ఏంద్రా ఈ అవతారం? ఏం మాట్లాడతాడు? యక్షిని నా అందం చూస్తే కనిపిస్తలేదు.
నా పక్కన ఎవరు లేరుగా. వద్దురా అంటే ఏం లేదు. అమ్మ అంటే ఇప్పుడు ఏమొత్తదిరా లప్పం నా కొడక. నువ్వు చేసిన పనికి ఆ బంగారు బిందె నా దగ్గర నుంచి అగ్నిదేవునికి చేరుకున్నది. ఇప్పుడు ఆ కుంభకర్ణుడు నన్ను పసిగట్టి వశపరుచుకుంటాడు. దానికి కారణమైన నిన్ను ఏం చేయాలిరా? యక్షిని నన్ను క్షమించు. నేను డబ్బు వ్యామోహంలో పడి ఆ బిందెను దక్కించుకుందామని ఇదంతా చేశాను. నన్ను క్షమించు యక్షిని. అమ్మా యక్షిని, నా కొడుకుని ఏం చేయకమ్మా. మీరేం చెప్తే అది చేస్తాం. ఆ బంగారు బిందె మళ్ళీ నా చేతికి చిక్కాలి, లేకపోతే మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి నరకం అనుభవించలేక చేస్తా. ఎలాగైనా ఆ బిందెను దక్కించుకుంటా. నువ్వు దక్కించుకున్నాడు కాదురా, ఆ బిందెను నాకు దగ్గర చెయ్యాలి. సరే యక్షిని, ఆ బిందెను తీసుకొచ్చి నీకే ఇత్తగని జర నన్ను కొట్టకు. సోది చెప్తానమ్మా సోది, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. సోది. ఈడు మళ్ళొచ్చిండుగా నన్ను గోస పెడతానికి. నీకు చిల్క కొట్టిన ఫ్రెష్ ఆపిల్ పండు తీసుకొచ్చిన వాళ్ళి. మా తాత బయటి వాళ్ళు ఏదిస్తే అది తీసుకోవద్దని చెప్పిండు. వల్లి, నేను బయట వాణ్ణా? నువ్వు మా మేనత్త కొడుకువి కదా, నాకు బావవుతావు. నాకే తెలియక బయటి వాడు అనుకుంటున్నా. మోహం చూడు. అంటే అన్నది గాని ఆ ఊహ ఎంత బాగుంది. అమ్మా, అన్నయ్య రాత్రి నుంచి నిద్రపోలేదమ్మా, అట్లనే కూర్చొని ఉన్నాడమ్మా. యక్షిని భయం బాగానే వచ్చినట్టున్నది బిడ్డడికి. సరే ఇంట్లో పోదాం నాడు. ఏంద్రా నానా, రాత్రి నుంచి నిద్రపోలేదా? అవునమ్మా, నిద్రపోలేదు. ఆ బంగారు బిందెను ఎలాగైనా సాధించి యక్షినికి అప్పచెప్దామని చూస్తానో కదా. ఆ యక్షిని పీకిన పీకుడికి కింద గులాబ్ జాములు వణికినాయి. నిద్ర కూడా పట్టలేని రాత్రి నుంచి భయానికి. ఎపోరి నవ్వకు నోర్మి. అవును బిడ్డ, ఆ బంగారు బిందెను ఆ యక్షినికి ఎలా అప్పచెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. జరిగిందేదో జరిగింది నానా, ఆ యక్షినికి నచ్చ చెప్పి చూద్దాం పట్టరాదు. నిన్న రాత్రి నాకు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదమ్మా, నీకు కూడా కావాలా? వద్దు 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 వద్దు, ఆ బంగారు బిందెను కనిపెట్టి యక్షినికి ఇచ్చేద్దాం. ఒకసారి సాంబార్ తాతను అడుగుదామా? అమ్మా, ఒకసారి సాంబార్ తాత సహాయం కోరితే ఎలా ఉంటదమ్మా? మొన్న అనవసరంగా తిట్టినవరా ముసలోన్ని. ఆ పొట్టిది వల్లి ఎంత కోపం పెట్టుకున్నదో. తాత కాళ్ళు పట్టుకునైనా కూడా మనం సహాయం కోరాలమ్మా, లేకపోతే ఆ యక్షిని పెట్టే చిత్రహింసలు మనం తట్టుకోలేం. సరే నానా, సాంబార్ తాత దగ్గరికి వెళ్ళి వస్తా అమ్మా. క్షేమంగా వెళ్ళి బంగారు బిందె పట్టుకురావాలని దీవిస్తానా. ముందైతే ఆ తాతకాలు పట్టుకొని తర్వాతకి బిందె గురించి ఆలోచిద్దాం. ఒరి అక్క ఒసాయి కల్పన, జోకులు అయితేనే నీకు. సరే అమ్మా, నేను పోయేత్తా. వల్లి ఆగు వల్లి, నేను చెప్పేది విను వల్లి. నేనేదో ఫ్లోలో అన్నా. అరే ఆగు వల్లి, నాది తప్పే. నువ్వంటే ప్రాణం వల్లి. ఏయ్, నువ్వు గాని ఇలా నా వెనకాల పడుతున్నావని మా తాతయ్య గాని తెలిస్తే నిన్ను నరికి చంపేస్తాడు. దూరం జరుగు. వల్లి, నువ్వు నన్ను ప్రేమించకపోతే మీ తాతయ్య చేతిలో చావడానికైనా రెడీ వల్లి. తాత, నిన్నొకటి అడుగుతాను, తిట్టకూడదు సరేనా? నా మనవరాల్ని నేనెందుకు తిడతారా? అడుగు బిడ్డ. నాకు పెళ్ళెప్పుడు చేస్తావు తాత? నీకు తగిన వాడు దొరికినప్పుడు. తగిన వాడంటే ఏంటి తాత? అంటే నువ్వంటే ఇష్టపడేవాడు, నువ్వు లేకుండా బ్రతకలేనివాడు, నీకోసం ప్రాణాలిచ్చేవాడు. నూకరాజు, ఇప్పుడు నేను వెళ్ళాలి. తాత నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ కలుస్తాను. వల్లి, ఇప్పుడు వెళ్తే వెళ్ళావు గాని మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? కలవాలి అనిపించినప్పుడు. నాకు ప్రతి క్షణం కలవాలని అనిపిస్తుంది వల్లి. అచ్చా, అవునా? మొదట ముసలోడే దారి చూపెట్టిండు. నా కొడుకులకు ఎట్లా పోవాలనా అని ఆ గండ పేరుండ గుడికి. తప్పంతా ముసలోందే. ఆ బిందెను ముట్టుకునేలా చేశాడు. ఇప్పుడు ఇంత పెద్ద సమస్యను తీసుకొచ్చిండు సచ్చిన ముసలోడు. కొన్ని సంవత్సరాల క్రితం బంగారు బిందె కోసం వచ్చాడు ముసలోడు. కండ్లు
సరే అమ్మా యక్షిని. ఎటు పోయింది? ఇంకేటు తాత దగ్గరికి. తాత ఆ, ఎవరు? తాత నేను అక్కి, అదే బంగారపు బిందె గురించి. ఆపు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీ ముఖం చూడాలన్నా చిరాగ్గా ఉంది. అందుకేనేమో ముందు జాగ్రత్తగా దేవుడు నా కళ్ళు తీసేసి నిన్ను చూడకుండా చేశాడు. నీలాంటోని చూడ్డం కన్నా ఈ కళ్ళు ఉండకపోవడమే నయం. అదిగా తాత, ఒకసారి నేను చెప్పేది వినండి. దయచేసి వెళ్ళిపో. ఎలాగూ నా కళ్ళని పోగొట్టుకున్నా, నా చెవులు కూడా వినిపించకుండా బాగుండు అని అనుకునేలా చెయ్యకు. వెళ్ళిపో. నేను చెప్పేది ఒకసారి విన్న తర్వాత ఏమైనా మాట్లాడను తాత. హే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? వెళ్ళిపో ముందు. అది కాదు వల్లి, ఒకసారి నేను చెప్పేది వినండి వల్లి. సిగ్గులేదా? ఇంకేం చెప్తావు? మొన్న మీ అమ్మ ఎలా మాట్లాడింది విన్నావు కదా. అయినా మీతోని బానే ఉంది. అన్ని మంచిగా ఉంటేనేమో రామలింగం, అటు ఇటు ఏమన్నా తేడా జరిగితే బోడిలింగం. మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నా. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది ముందుగా వల్లి విన్నది కాబట్టే నా దగ్గరికి తీసుకొచ్చింది. నువ్వు చెప్పింది నేను కూడా విన్నా కాబట్టే యక్షిని బంగారు బిందె దగ్గరికి తీసుకుపోయినా. నీ మాటలు విన్నాక ఏం జరిగిందో తెలిసాక కూడా నీ మాటలు వినదలుచుకోలేదు. అసలు మనం ఎంత అదృష్టవంతులం అంటే మాటల్లో చెప్పలేనంత. ఎందుకంటే ఆ బంగారు బిందెని ముట్టుకున్నా కూడా యక్షిని ఏం చేయలేదు. ఏ గడియలో మనం అక్కడికి వెళ్ళామో గాని, ఏ దేవుడు మనల్ని కనకరించాడో గాని ఆ యక్షిని ఏ హాని తలపెట్టలేదు. మనకు ఆ యక్షిని ఏ హాని తలపెట్టలేదు, మనల్ని ఏం చేయలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ యక్షిని రాత్రిపూట మా ఇంటికి వచ్చింది. మళ్ళీ ఆ బంగారపు బిందె మాయమై ఆ అగ్నిదేవుడి చెంతకు చేరిందట. ఆ యక్షినికి మళ్ళీ ఆ బంగారపు బిందెని చేర్చకుంటే నన్ను నా కుటుంబాన్ని చిత్ర హింసలు పెట్టి చంపేస్తా అని నరకం చూపిస్తుంది నిన్న రాత్రి నుంచి. యక్షినికి రూపమే ఉండదు. నువ్వు చెప్పేది నిజం కాదు, అబద్ధం. మళ్ళీ నువ్వేదో నాటకం ఆడుతున్నావు. తాత, నేను చెప్పింది నిజం. అవును, ఆ యక్షినికి రూపం ఉండదు. కానీ ఆ బంగారపు బిందెను ముట్టుకున్న టిల్లు శరీరంలోకి ఆవాహించింది ఆ యక్షిని. నేను మీ తాత అమరేంద్రుడు ఆ బంగారపు బిందె కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉన్నది. నేను ఆ బిందెను చూసినందుకే నా కళ్ళు పోగొట్టుకున్నాను. అలాంటిది మీ తమ్ముడు టిల్లు ఆ బిందెనే ముట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ అగ్నిదేవుడు యక్షినికి బంగారపు బిందెనిచ్చి ఆ బిందెకి కాపలాగా ఉన్నన్ని రోజులు తన జాడని ఎవ్వరూ కనుక్కోలేరన్నాడు. కుంభకర్ణుడైతే అసలే కనుక్కోలేడన్నాడు. కానీ ఇప్పుడు ఆ యక్షిని ఆ బిందెను కాపాడుకోలేక అగ్నిదేవుడు ఆ బిందెని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. అవునా? మరి ఆ బిందెను మళ్ళీ దక్కించుకోవడం ఎలా? నువ్వు మళ్ళీ ఆ బంగారపు బిందెను దక్కించుకోవాలనుకుంటున్నది ఆ యక్షిని చేతిలో మీరు చిత్రహింసలు పడి చావకూడదని. ఆ యక్షిని మీ తమ్ముడి శరీరంలోకి జొర్రింది ఆ బిందెకు కాపలాగా ఉండి ఆ కుంభకర్ణుడి వశం కాకూడదని. ఆ బిందె మళ్ళీ దక్కడం అసంభవం, మర్చిపో. కానీ ఆ యక్షిని వీలైనంత తొందరగా ఆ కుంభకర్ణుడి చేతికి దొరికేలా చేస్తే అప్పుడు నీకు నీ ఫ్యామిలీకి ఎలాంటి సమస్య ఉండదు. ఆ యక్షిని నిన్న రాత్రి చూపించిన టార్చర్కే నా గులాం జాములు మొత్తం షేక్ అయినాయి. అలాంటిది ప్రతిరోజు చూపిస్తుందంటే నా కిందున్న గులాం జాములు నోట్లకు వస్తాయి. దయచేసి మీరే ఎట్లాగూ నడిపించారు ఇన్ని రోజులు, ఇది కూడా మీరే నడిపించండి తాత. నా కండ్లను పోగొట్టిన ఆ యక్షిని మీద పగను తీర్చుకునే సమయం వచ్చింది బిడ్డ. దాన్ని మట్టు పెట్టాలంటే ఆ క్లింకారుని దింపాల్సిందే. క్లింకారుడా? ఆయనెవరు తాత? ఆయన గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేను. నీ కల్లారా నువ్వే చూద్దువు, పద. ఏమైంది? ఎందుకు ఆగారు? ఏమైంది? ఎందుకు ఆగిల్లు? యక్షిని ఆ యక్షిని ఏంటి చెప్పు. దాన్ని మట్టు పెట్టడానికే కదా ఆ క్లింకారం దగ్గరికి పోయేది. నన్ను మట్టు పెట్టడం ఆ కుంభకర్ణుడి వల్లే కాలేదు. వీడు నా కాలి గోటుతో సమానం. వీడి వల్లేమైతది? వాడు వీడు అంటున్నావే గాని క్లింకారుడు పేరు పలకడానికి కూడా భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత భయపడుతున్నావో నాకు అర్థమైంది. నాకు భయమా? వాడి పేరేంటో చెప్పురా. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పలుకుతా. చెప్పురా.
క్లింకారుడను చూద్దాం. ఆ బంగారపు బిందెను నేను కాపాడలేకపోతే నాకు ఎన్నో ఆటంకాలు ఎదురు అవుతాయి. ఒక్క పేరు పలకడం వల్ల నాకు మరణం సంభవిస్తుంది అని అగ్నిదేవుడు అన్నాడు. అది ఈ పేరే అయ్యి ఉండొచ్చు కదా. ఏమైంది వల్లి? ఏం జరుగుతుంది చెప్పు వల్లి. అరే నన్నెందుకు తీసుకెళ్తున్నావురా? వల్లి నువ్వైనా చెప్పు విని ఆపమని. తొందర రా తాత, మళ్ళా యక్షినికి కళ్ళు తెరుచుకుంటాయి. అమ్మా ఏం ఆలోచిస్తానమ్మా? మీ అన్న సాంబన్ దగ్గర పోయిండు. ఈ యక్షిని కూడా సాంబన్ దగ్గరికే పోయింది. ఏమైతుందో అని భయమైతుంది నానా. ఏమైతుంది? ఆ ఎక్స్ని పోయినసారి ముసలోని కళ్ళు గుడ్లు వీకింది, ఈసారి కాళ్ళు చేతులు ఇరగొడుతుంది. ఆ ముసలోని ఏమైనా చేసుకొని గానీ నా కొడుకు ఏం కాకుండా సరే. అన్నయ్యకి ఏం కాదమ్మా, అన్నయ్య చాలా తెలివి కల్లోడు, ఆ ఎక్స్ నుంచి తప్పించుకుంటాడు. తెలివి కల్లోడైతే 10 రూపాయలు సంపాదించుకొని కష్టపడి బతికేటోడు. ఇలా బంగార బిందె, లంక బిందె, సొట్ట బిందె, సోనాలి బిందె అని అత్యాశకు పోడు. ఇలా మన ప్రాణాల మీదకి తేడు, వాని ప్రాణాల మీదకి తెచ్చుకోడు. తెలివి కల్లోడట, తెలివి కల్లోడు. ఏ మాటలని నా మెడికే కలిగిస్తుంది మా అమ్మ అయితే. వదుల్రా వదుల్రా అంటే ఏమైంది తాత? ఎలాగో అలా ఆ యక్షిని కళ్ళలో మట్టి కొట్టి మిమ్మల్ని కాపాడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఏ ఊకోరా, దాన్ని రెచ్చగొట్టి క్లింకారా అనే పేరు దాని నోటి నుంచి చెప్పిద్దాం అనుకున్నా, మొత్తం చెడగొట్టావు. అవునా తాత? పెద్ద పీకుడు మంతుడు గాడి లెక్క ఆ యక్షిని కళ్ళల్లా మట్టి కొట్టిన. అవసరం వచ్చినప్పుడు ఏం పనికిరాడు గాని ఉన్నది జడగొట్టడానికి మాత్రం ముందుంటాడు. వల్లి ఎట్లా పడితే అట్లా మాట్లాడకు. ఆ యక్షిని తాతని ముఖాల మీద పడేస్తే చూడలేకపోయినా, అందుకే ధైర్యం తెచ్చుకొని మరి యక్షిని కళ్ళల్లో మట్టి కొట్టిన. కొట్టావులే మట్టి. నువ్వు చేస్తున్నదంతా మేము చూసుకుంటా పోతే మా బతుకుల్లో కూడా కొట్టేటట్టున్నావు. వల్లి మీరు ఇలా కొట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను దాన్ని రెచ్చగొట్టడం వల్ల క్లింకారుని పేరు చెప్పబోయింది కదా, మళ్ళీ ఎందుకు ఆగింది? హా తాత, క్లింకారుని పేరు చెప్పబోయింది కానీ మళ్ళీ ఏదో ఆలోచించుకొని ఆగిపోయింది. అప్పుడే నేను తీసుకుపోయి మట్టి కొట్టే. అవునా? అయితే ఆ యక్షినికి అనుమానం వచ్చిందేమో. అనుమానమా? దేని మీద తాత అనుమానం? 100 సంవత్సరాల క్రితం క్లింకారుడు 30 సంవత్సరాల పాటు నిష్ఠతో అగ్నిదేవుడికి తపస్సు చేశాడు. దేని గురించి? తనకి మరణం అనేదే ఉండకూడదని, చిరంజీవుడై వర్ధిల్లాలని. అవునా? ఆ అగ్నిదేవుడు క్లింకారుడు చేసిన తపస్సుకు కరిగిపోయి ఆ క్లింకారుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ క్లింకారుడు చావునే జయించాలని అగ్నిదేవుని వరం కోరుకున్నాడు. ఆ అగ్నిదేవుడు వరం ప్రసాదించాడు. అంటే ఇప్పుడు ఆ క్లింకారునికి మరణం ఉండదా? మరణం లేదు, కానీ ఆ అగ్నిదేవుడు శపించడంతో శాపయుక్తుడై ఉన్నాడు. అసలేంది తాత ఈ ట్విస్ట్? క్లింకారునికి అగ్నిదేవుడు వరం ప్రసాదించాడంటున్నావు, అదే అగ్నిదేవుడు క్లింకారుని శపించాడంటున్నావు. అసలేంటి అర్థం కావట్లేదు. ఎప్పుడైతే అగ్నిదేవుడు క్లింకారుడికి మరణం లేకుండా వరం ప్రసాదించాడో అప్పుడే క్లింకారుడు తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. అంటే ఏం చేశాడు ఆ క్లింకారుడు? అత్యాశకు పోయి ఆ దేవుళ్ళకే దేవుడవ్వాలనుకున్నాడు. క్లింకారునికి మరణం లేని వరం ఇచ్చాడు ఆ అగ్నిదేవుడు. దేవుళ్లకు కూడా మరణం లేదు. అలాంటప్పుడు క్లింకారుడు దేవుళ్లకు మించిన దేవుడు అవ్వాలనుకున్నాడు. అందులో తప్పేముంది? చాలా పెద్ద తప్పుంది. ఆ క్లింకారుడు రాక్షసుల రక్త సంబంధికుడు, ఎప్పటికీ దేవుడు కాలేడు. ఆ క్లింకారుని పన్నాగం ఏంటంటే ఆ దేవుళ్ళనే బానిసలుగా చేసి ఆ రాక్షసులే పాలించాలని ఇంత పన్నాగం పన్నాడు. అమ్మవీనమ్మ బత్తాయో, క్లింకారుడు తక్కువ తెలివైనోడు కాదు. ఆ అగ్నిదేవునికి కోపం వచ్చి శాపం పెడతాడు, ఒక మర్రి చెట్టులో క్లింకారుణ్ణి బందీగా ఉండమని. అప్పుడు ఆ క్లింకారుడు అగ్నిదేవుడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు, శాప విముక్తుని చేయని ప్రాధేయపడతాడు. అవునా? శాప విముక్తుడిని చేశాడా మరి? లేదు. ఆ గంధర్వ లోకానికి చెందిన యక్షిని తన పేరు క్లింకారుడు అని పలికినచో మళ్ళీ శాప విముక్తుడవుతాడని చెప్తాడు. అవునా? అయితే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ ఉంది? పదండి తీసుకెళ్తా. అసలు ఏం జరుగుతుంది? ఆ సాంబడి తాత నన్ను ఒక పేరు పలకమన్నాడు. ఆ పేరు పలకడం వల్ల నాకు మరణం సంభవిస్తుంది అన్నావు కదా, ఆ పేరు ఇదేనా? నువ్వు చెప్తావా, నన్ను తెలుసుకోమంటావా? కాలానికి ఎదురు ఎవరు వెళ్ళకూడదు యక్షిని. కాలానికి మనిషి గాని దేవుడు గాని ఎదురు వెళ్ళలేడు, కానీ ఈ యక్షిని వెళ్లి కాలాన్ని అంతం చేస్తుంది. చూడు అగ్నిదేవా. క్లింకారుడు దాగి ఉన్న చెట్టు ఇదే.
ఈ చెట్టులో ఉంది ఆ క్లింకారుడే. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు తాత? చెట్టుకు గుండె సప్పుడు ఉంటదా? ఉండదు. ఈ చెట్టుకు చెవు పెట్టి విను. చెట్టుకి గుండె కొట్టుకుంటుందేం తాత? అది చెట్టు గుండె కాదు, క్లింకారుడి గుండె. ఇప్పుడు క్లింకారుడు శాప విముక్తుడు అవ్వాలంటే ఆ యక్షిని తన నోటితోని క్లింకారుడని పేరు పలకాలి, అంతేనా? అవును, కానీ ఇప్పుడు ఆ యక్షినితో ఆ పేరు పిలిపించలేం, అది అసంభవం. ఎందుకు చెప్పించలేము? నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పు, ఏంటది? ఇదేదో బాగుంది, కానీ ఆ యక్షిని నమ్ముతదంటావా? ప్రేమ గుడ్డిది తాత, ఆ యక్షిని తప్పకుండా నమ్ముతది. తాతయ్య, నాకు ఊపిరాడట్లేదు తాతయ్య. నాకు తెలియకుండా మీరు ఏదో చేస్తున్నారు, నాకు చెప్పండి లేదా చచ్చిపోతారు. యక్షిని, నేను చెప్పేస్తా. చెప్పకు బిడ్డ, అసలు చెప్పకు. ఈ యక్షిని నా కళ్ళు లేకుండా చేసింది, అది ఇలాగే ఒంటరిగా బతకాలి. చెప్పకు బిడ్డ. చెప్పు త్వరగా. నువ్వెంతగానో ప్రేమించిన గండబేరుండు శాపయుక్తుడై ఉన్నాడు కదా ఆ కుంభకర్ణుడు చేతుల. ఆ బంగారపు బిందెను నేను దక్కించుకుందాం అనుకున్నా కాబట్టే ఇప్పుడు నీ చేతుల ఇలా చిత్రహింసలు పడుతున్నా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేను, కానీ నువ్వు ప్రేమించిన గండబేరుణ్ణి శాప విముక్తిని అయ్యేలా చేస్తా. అప్పుడు నాపై నీకున్న కోపం కొంచెమైనా సల్లారి నన్ను క్షమిస్తావేమో. ఏంటి, నా గండబేరుండకు శాప విముక్త? అదెలా చెప్పు? నువ్వు చెయ్యగలవా? నా గండబేరుండ కోసం ప్రాణాలైనా ఇస్తాను, చెప్పు ఏం చేయాలో. నా వెనుక ఉన్న చెట్టుని నువ్వు క్లింకారా అని పిలవడంతో నీ గండబేరుండు శాప విముక్తుడై బయటపడతాడు. మళ్ళీ నువ్వు నీ గండబేరుండతో సంతోషంగా ఉండొచ్చు అని అగ్నిదేవుడు తాళపత్రాల్లో రాసి ఉంది. అంతేనా? నా గండబేరుండ కోసం వేచి చూసి నా కళ్ళన్ని కాయలు కాసినాయి, నరక శోభను అనుభవించాను. ఇప్పుడు నా గండబేరుండ నా దగ్గరికి రాబోతున్నాడు. పదండి పదండి, క్లింకారా వచ్చాడు. తాత, నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు క్లింకారుణ్ణి శాప విముక్తుని చేసింది యక్షినే కదా, మరి క్లింకారుడు యక్షిని ఎందుకు చంపాలి? నీకు చివరి రహస్యం ఇంకా చెప్పలేదు బిడ్డ. ఏంటి తాత అది? ఆ యక్షిని క్లింకారుణ్ణి పిలవగానే శాప విముక్తుడు అవుతాడు, నిజమే. కానీ ఆ అగ్నిదేవుడు ఇచ్చిన వరం చావునైనా జయిస్తాడు అని. కానీ ఆ వరం మాత్రం ఇప్పుడు ఉండదు. ఎప్పుడైతే ఆ క్లింకారుడు ఆ యక్షిని హతమారుస్తాడో అప్పుడే అగ్నిదేవుడు ప్రసాదించిన వరం కూడా క్లింకారుడికి లభిస్తుంది. అది స్వయంగా అగ్నిదేవుడే చెప్తాడు. క్లింకారుడు అగ్నిదేవుడి పాదాల దగ్గర వేడుకున్నప్పుడు. అది అన్నమాట సంగతి. అరే టిల్లు లేరా, అరే టిల్లు లేరా, అరే లేరా, అరే టిల్లు లేరా. అక్కి అన్న, ఏమైందన్నా? అమ్మయ్యా, టిల్లు లేచిండిగా. ఇక ఈ బంగారు బిందొద్దు, ఈ లంక బిందొద్దు, ఏదొద్దు. మంచిగా నా పని నేను చేసుకొని సుఖంగా ఉంటాం.
ఇప్పుడు ఈ వీడియో చూసిన మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, క్లింకారుడికి మళ్ళీ చావులేని వరం వచ్చింది కదా, అసలుకే ఈ క్లింకారుడు రాక్షసుడు. ఆ దేవుళ్ళని బానిసలుగా చేసి ఈ రాక్షసులదే రాజ్యం అయిపోతే ఈ లోకం ఏమైపోవాలి అని ఆ యక్షినికి అగ్నిదేవుడు సావు ముహూర్తం ఎలా పెట్టిండో సేమ్ అలాగే ఏదో ఒక రోజు క్లింకారుడికి కూడా పెడతాడు. కాలంకి ఎదురు వెళ్ళాలి అని ఎవరు అనుకున్నా చివరికి మట్టిలో కలవాల్సిందే. నమస్తే దోస్తులు, యక్షిని సిరీస్ అయితే మొత్తం మనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. అండ్ నా టీం మెంబర్స్ అందరూ నాకు ఫుల్గా సపోర్ట్ చేసిళ్ళు. ఫ్రమ్ కాశ్మీర సిరీస్ నుంచి అలంకృత, మన కరుణాకరు అండ్ దినేష్ అండ్ కల్పన, అంటే కల్పన అసలు పేరు వచ్చేసి హాసిని అన్నమాట. అండ్ మన టిల్లు కూడా. సో మన టీం అంతా ఎప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. సారీ, మమ్మల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇలాంటి వీడియోస్ ముందు ముందు వస్తూనే ఉంటాయి.